ముసలోడికి దసరా పండుగ అన్నట్టు టైం నడిచిపోతుంది నాకు అట్లా. దీని సొట్టబుగ్గలో సెటిల్ అయిపోవచ్చు. కొన్నిసార్లు మామ లిఫ్ట్ అయిపోతే ఎంత బాగుండో అనిపిస్తుంది మామ. ఇట్లా స్టక్అప్ అయిపోయి కరెంటు పోయి దాని అమ్మ జీవితం రచ్చరచ్చే. 20 లీటర్ల వాటర్ క్యాన్ లేపలేము కానీ 50 కిలోల అమ్మాయిని లేపుతాం మామ. అదేందో నాకు అర్థం కాదు. పోర్లు భలే ఉంటారు మామ తెల్లగా కొంతమంది. దీని చూడు అసలు ఫ్లాష్ లైట్ కూడా అవసరం లేదు. దాని ఫేసే ఒక ఫ్లాష్ లైట్ లాగా ఉంది, మెరుస్తుంది చీకట్లో చెడుగుడు. నేను నా అందమైన గొంతు, ఈ గొంతుతో పాడుతుంటే వీళ్ళు ఎంజాయ్ చేయడం. చెవుల్లో రక్తం రావట్లేదురా. ఒకళ్ళేమో 12 అయితేనే నాన్ వెజ్ తింటది, ఇంకోతేమో 12 అయిన తర్వాత నాన్ వెజ్ తిందు, ఒకతేమో మటన్ తిందు, ఇంకో దానికేమో చికెన్ పడదు. దీని అమ్మ జీవితం నన్ను టార్చర్ పెడుతురు వీళ్ళు. వెజ్ చీజ్ నగ్గెట్స్ ఇవి బాగున్నాయి మా, చాలా ఫుడ్ బాగుంది. ఇది వెజ్ మండి అంట. దీని అమ్మ తినలేక సచ్చిన, సగం పార్సలే చేయించిన. చికెన్ బార్బిక్యూ ఫ్రై మస్తు ఉంది మామ. చాలా రోజులు అయింది మామ ట్యాంక్ బండ్ పోయి ఐస్ క్రీమ్ తిని. అబ్బో ఇంకో క్యాండిడేట్ వస్తుంది. ఆహా చిరుతపులి రావే. బ్యాక్ బంపరు ఏం లేదులే, కసాటా వచ్చింది మామ. ఈ ఐస్ క్రీమ్ తిన్నట్టు నాకు వీళ్ళని ఏం లేదులే. పార్సిల్ చేయించిన ఫుడ్ రోడ్డు మీద ఒక ముసలాంకి ఇచ్చిన మామ మొత్తానికి. చలో దెన్ బాయ్.